ఇప్పుడు నీ శరీరంలోనే నిన్ను అభ్యంతరపరిచే ఉన్నాయి. నీ చెయ్యి ఉంది, నీ కాలు ఉంది, నీ పాదములు, నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల వాటిని ఏం చేయమంటున్నాడు? నరిగి పడేయ అన్నాడు. చేస్తామా ఈ పని? చేస్తామా పని? చెయ్యి కాలు అభ్యంతరపరిస్తే నరికేస్తామా? అమ్మో, నరకం. ప్రభు అన్నాడు, 2 చేతులుండి 2 కాళ్ళుండి అగ్నిలో పడవేయబట్ట కంటే నీకు అభ్యంతరమైన దాన్ని తొలగించుకుంటే, తీసేస్తే, ఒంటి కాలు గల్లవాడివో ఒంటి చేయి గల్లవాడివో జీవములోకి రావడం మేలు. దేవుడు మేలు గురించి ఆలోచన చేస్తున్నాడండి. దేవుడు నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి కీడు గురించి, అయ్యో ఇదంతా కీడు, ఇదంతా అపాయం, చెయ్యి తీసేసుకోవడమేంది, కాలు తీసేసుకోవడమేంది అనుకుంటున్నావేమో. అది కీడుగానే ఉండొచ్చు నీకు, కానీ దేవుడు భవిష్యత్తు మేలు గురించి 2 కళ్ళు 2 చేతులుండి నరకములోకి పట్టడం కంటే ఒంటి చెయ్యి గలవాడివై, ఒంటి కాలు గలవాడివై, అంగహీనుడవగానో కుంటివాడవగానో జీవములో ప్రవేశించాలి. దేవుని ఆశ ఏంటో తెలుసా? మనం అందరము జీవములో, కుంటోళ్ళుగానో గుడ్డోళ్ళుగానో జీవంలో ఉండాలంతే.